ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, వాక్యము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనము మనం చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుని బిడ్డలారా, వాక్య మనం చదువుకున్నాం. దేనిని గురించి కూడా మీరు చింతింపకూడని దేవుని వాక్యం మనం చదువుకున్నాం. దేని గురించి కూడా మనం చింతించకూడదంట. చింతించి కూడా మనము ఏం చేయలేం. చింతించే బదులు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉండవచ్చు, ఎన్నో బాధలు ఉండవచ్చు. అవి ఉన్నాయని చెప్పి నువ్వు చింతిస్తూ మరి ఆ విధంగానే ఖాళీగా కూర్చుంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏం లేదు. దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ఈ దినము నేను సేవకులకు, సేవకురాండ్లకు నేను చెప్తున్నాను, మీరు ధైర్యపరచబడాలని. దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రభు మనను సేవకు పిలిచినప్పుడు మనము దేవునికి నమ్మకంగా మనం సేవ చెయ్యాలి. నీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నీ సంఘం పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నీకు ఒక పూట ఆహారం లేకపోవచ్చు, సరైన వస్త్రాలు లేకపోవచ్చు, తగిన ఆర్థిక సహాయం కూడా నీకు లేకపోవచ్చు, కానీ ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి, యేసయ్యలో నామంలో ఉన్న శక్తి నీకు ఉన్నది కాబట్టి, ఆ శక్తిని ఉపయోగించి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 2005లో అయ్యగారు ప్రభునందు నిద్రించారు. ఇంకా నాకు ఏమీ లేవు, వస్త్రాలు లేవు, ఏమీ లేవు, ఒక పిన్ను కూడా లేదు. కానీ మా అన్న, తమ్ముళ్ళు, అక్కలందరూ బాగా ఉన్నవాళ్ళే, కానీ నేను ఎవరి దగ్గర కూడా ఏం ఆశించలేదు దేవుని బిడ్డ. ఎందుకంటే నేను వివాహం చేసుకున్నందుకు సేవకురాలు కాలేదు. 1982లో నేను ప్రభు సేవకు మరి దేవుని స్వరము విన్నాను, దేవుని దర్శనము పొందుకున్నాను కాబట్టి నేను సేవకు సమర్పించుకుని, ఎవరి ప్రవచనాల మీద నేను ఆధారపడలేదు, ఎవరి దర్శనాల మీద నేను ఆధారపడలేదు. దేవుడు నన్ను స్వయాన దర్శించాడు, ఆయన నాతో మాట్లాడాడు కాబట్టి ఈనాడు ఎన్ని నిందలు, అవమానాలు, కరువులు వచ్చినప్పటికీ అందులో నుంచి తొలగిపోకుండా దేవుని సన్నిధిలో నేను బలంగా నిలబడి ప్రభు పరీక్షలు ముందుకు సాగే కృప దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పడానికి ఏ సందేహము లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. 2005లో అయ్యగారు ప్రభునందు నిద్రించిన తర్వాత అయినా నేను ఎవరి దగ్గర ఏం ఆశించలేదు. ప్రభు కొరకు అలాగే నిలబడ్డాను. ఒక చిన్న గదిని 400 రూపాయలు రెంట్కు తీసుకున్నాను. దేవుని బిడ్డ, మరి ఆ 400 రెంట్ చెల్లించడానికి కూడా నెలంతా ఎంతో కష్టపడితే తప్ప ఆ 400 జమ కావడం చాలా కష్టమయ్యేది. మరి ఆహారం ఉండేది కాదు. మరి మంచి ఆరాధన జరిపించేదాన్ని, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి ఎక్కడైనా వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చేదాన్ని. ఎందుకంటే ఏది కూడా లేదు నాకు. కానీ మరి ఎవరికి కూడా నేనేం చెప్పుకోలేదు దేవుని బిడ్డ. ఎవరికైనా చెప్పుకున్నా నాకు అన్నీ సమకూరుస్తారు, కానీ నేను ప్రభువుకే చెప్పుకున్నాను నా పరిస్థితులన్నీ కూడా. వస్త్రాలు కూడా మరి ప్రభువు మీదనే ఆధారపడ్డాను. ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి దండం మీద ఉండేది. కానీ ఈ దినము 100 మందికి బట్టలు పంచే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఒక టైంలో నాకు ఆహారం లేదు, ఈనాడు 200-300 మందికి ఆహారం పెట్టే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. కేవలము ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన ఆ యొక్క ప్రార్థనా శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా దైవ సేవకులు మరి వెనక ఆడకూడదు. ప్రభు సేవ చెయ్యండి, దేవుని వాక్యం ప్రకటించండి. దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. అదే అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం, నేను 7వ అధ్యాయం అని చెప్పాను. 6వ అధ్యాయంలో దేవుని బిడ్డ మరి 34వ వచనంలో 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట దేవుని యొక్క సువార్త చేయండి, దేవుని వాక్యం ప్రకటించండి.
ప్రార్థన చేయండి. మీకు ఏది కొదువగా ఉందో ఆ కొదువలు యేసయ్య తీర్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కొదువలన్నీ తప్పకుండా ఆయన తీరుస్తాడు. మీకు తెలుసా, ఈ దినము నాకు స్వంత గృహము, స్వంత మందిరము నేను కలలో కూడా ఊహించలేదు. 400 రెంట్ కట్టడానికి ఎంతో ఇబ్బంది పడేదాన్ని. నేను ఎవరిని చేయి చాపలేదు దేవుని బిడ్డలారా. మరి ఒక మేడం మాత్రము గెజిటెడ్ ఆఫీసర్ అన్నారు. ఒకటి కొన్ని అవేమంటారు డబ్బులు డొనేషన్ బుక్స్ ప్రింట్ చేపించమంటే ప్రింట్ చేయించాను. ఇద్దరికి మాత్రం ఇచ్చాను. ఆ ఇద్దరిలో ఒకరు సంపాదించుకున్నారు ఆ డొనేషన్ బుక్తో, ₹1 నాకు ఇవ్వలేదు. ఇంకొకరు సంపాదించుకున్నారు, కాస్ట్లీ ఫోన్ కొన్నారు, చచ్చేపోయినారు. ఇంకా బుక్స్ అన్ని ప్రక్కన పెట్టాను, ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే దేవుని శాపానికి గురి అవుతారని చెప్పి అవి ప్రక్కన పెట్టాను. కేవలం ప్రార్థన చేశాను దేవుని బిడ్డ. మీకు తెలుసా, నన్ను ఎన్ని బాధలు పెట్టారో చాలామంది ఇక్కడ సేవ చేయకూడదని కంప్లైంట్ ఇచ్చారు. పిఎస్కు కూడా వెళ్ళాను, సిఐ అన్నారు. సరే, ఈమె దగ్గర ఇంత 100 మంది ప్రజలు వచ్చి రోడ్డు మీద అంతా బండ్లు పెట్టి ఆటంకంగా ఉన్నది అని చెప్తున్నారు కదా, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి ఈ ఆదివారం మీరు వీడియో తీయండి, ఆ వీడియో తీసి నాకు ఇవ్వండి, దానిని బట్టి నేను ఆమెను అక్కడి నుంచి ఖాళీ చేపిస్తానని చెప్పారు వాళ్ళకు, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు. అప్పుడు నేను ఒకటే మాట, దేవుడిచ్చిన ఆత్మను బట్టి, ధైర్యాన్ని బట్టి నేను సిఐ గారితో నేను మాట్లాడాను. సార్, మీరు ఏ బేసిక్ మీద మీరు వీడియోలు ఫోటోలు తీయమంటున్నారు సార్? నేను అక్కడ కళ్ళు కాంపౌండ్ నడిపిస్తున్నానా, వ్యభిచార గృహం నడిపిస్తున్నానా, దేవునికి వ్యతిరేకమైన పనులు, చట్టానికి వ్యతిరేకమైన పనులు నేను చేస్తున్నానా? కేవలము పేద ప్రజలకు దేవుని మాటలు చెప్తున్నాను, రోగంతో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను, పేద ప్రజలకు నా దగ్గర ఉన్న ఆహారం ఏదన్నా ఉంటే వాళ్ళకు పెడుతున్నాను, అంతే తప్ప మీరు అంతగా అవుతే మీరు ఎంక్వైరీ చేసుకోండి. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసుకోనండి. అర్ధరాత్రి వచ్చైనా కూడా మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్. ఈ వీడియోలు ఏంటి, ఫోటోలు ఏంటి అని చెప్పినప్పుడు సిఐ గారు తల దించేసుకున్నారు, ఏమనలేదు. ఎవరైతే నాకు ఆటంకం చెప్పారో వాళ్ళ ద్వారానే దేవుడు ఈ దినం నాకు ఈ ప్లాట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. కేవలం ప్రార్థన చేశాను. 100 మంది నా మీదకి వచ్చినప్పుడు ఒక్క సంఘ సభ్యులు కూడా నాకు తోడు లేరు. ఇంకా మీదంగా నాకు అమ్మగారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకు వచ్చిన గొడవ, మేము వేరే చర్చిలకు వెళ్తామన్నారు. అలాంటి సలహా ఇచ్చిన వాళ్ళు భూలోకంలోనే ఉండకుండా వెళ్ళిపోయినారు. దేవుని బిడ్డలారా, నేను వీళ్ళు పిలిస్తే నేను రాలేదు, మనుషుల పిలిస్తే నేను సేవకు రాలేదు. నా దేవుడు నన్ను సేవకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను. అది నా తీర్మానం. దేవుని బిడ్డలారా, దేవుడు ప్లాట్ అయితే ఇచ్చాడు, కానీ ప్రార్థన చేస్తున్నాను కట్టబడడానికి. ఎన్నో అద్భుతాలు నా జీవితంలో ప్రభు జరిగించారు. ఒకదాని తర్వాత ఒకటి పొదువులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరిని నేను చేయి చాపలేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేశాను. దేవుడు అద్భుత రీతిగా మందిరం కట్టబడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇల్లు కట్టబడడానికి ప్రభు సహాయం చేశారు. మీకు తెలుసా, ఒక యవనస్తుడు, ఆయనకు నీళ్లు, చల్ల వాతావరణం పడదు, అటువంటి బలహీనతతో ఉన్నాడు ఆ కుమారుడు. ఎందుకో కొన్ని రోజుల నుంచి అమ్మగారికి వెళ్ళి 50,000 ఇచ్చేసేయాలి, అమ్మగారికి 50,000 ఇచ్చేసేయాలని 5-6 నెలల నుంచి ఒకటే ప్రేరేపణ. ఎందుకు, ఆమెకి ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నారంట. ఆస్తమా పేషెంట్ ఆయన. ఎందుకు ఆమెకు? ప్రభు అన్నాడు కదా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తానని. నా దగ్గర ఏం లేకపోయినా అన్నీ ఉన్నట్లే ప్రభు నన్ను చూపిస్తుండే. అదే వచ్చింది గొప్ప బాధ నాకు. మనిషిని చూస్తే ఓ పెద్ద సేటానిలాగా, కానీ ఏం లేదు, డొల్ల అంతే. దేని బిడ్డ, మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ కుమారునికైతే, ఆస్తమా పేషెంట్కి అయితే రాత్రి అయిపోగానే భయం, నిద్రపోదామంటే భయం. నువ్వు పోయి 50,000 ఇవ్వలేదు, నువ్వు 50,000 ఇచ్చేసేయాలి నా దాసరాలికి. రాత్రి అయ్యేసరికి నిద్ర లేదు, భయం 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 భయం. ఒకసారి వారమంతా ఎడతెరపని వర్షము, తుఫాను, భయంకరమైన తుఫాను, వర్షం. ఇంకా ఆ రోజు తెగించేసిండు, ఏమన్నా కానీ ఈరోజు నేను వెళ్ళి ఇచ్చేస్తానని చెప్పేసి కుంభకోత వర్షం తుఫాన్లో వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి వణుకుతూ ఉన్నాడు.
అయ్యో బాబు ఎందుకు వచ్చారమ్మా, మీరు అసలే ఆస్తమా పేషెంట్, మీకు చలి పడదు వర్షం పడదు, అమ్మగారు పరిస్థితి ఇది, ఎందుకో ఏమో నాకు ఇలాగ ప్రేరేపణ వస్తుంది, రాత్రి అయ్యేసరికి నాకు నిద్ర రావడం లేదు, భయం అవుతుంది నాకు. అప్పుడు నాకు ప్రభు నాకు బయలుపరిచిన విషయం, అవసరతలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దేవుడు అవసరతలు తీర్చే దేవుడు. ఈ విధంగా ఆ కుమారుని ద్వారా దేవుడు నా అవసరత తీర్చాడు. కానీ అది ఇచ్చాడు, సాక్ష్యం చెప్పాడు, ప్రార్థన చేశాను, ఇంటికి పంపించాను, ఆ వర్షంలోనే వెళ్ళిపోయాడు. కానీ కొంచెము కూడా జలుబు చేయలేదు, జ్వరం రాలేదు, హ్యాపీగా ఉన్నాడు. ఆ దినము నుంచి గుండెలో ఒక భారం తొలగిపోయినట్టు అయిందంట. దేవుని నామనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఎన్నో అద్భుతాలు నా జీవితంలో ప్రభు జరిగించాడు. ఒక సంఘం అయితే, నాకు తెలిసిన సంఘము ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కలెక్షన్ చేసి పెట్టారంట 1,50,000. అప్పుడే ఇచ్చింటే నాది అయిపోయేదేమో. కానీ సరిగ్గా అవసరం ఉన్నప్పుడే వారికి ప్రేరేపణ వచ్చి నాకు ఫోన్ చేసి అకౌంట్ నంబర్ అడిగితే ఇచ్చాను. 1.5 lakh ఇచ్చారు. ఆ దినమే మరి పైన రూఫ్ వేస్తూ ఉన్నాను. దేవుడు అద్భుత రీతిగా ఆ రూఫ్ డబ్బులు ఆ సమయంలో ఆ సంఘం ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి. ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. వాక్యం విత్తబడాలి. ఆ తర్వాత మన అవసరతలన్నీ ఆయన తీర్చే దేవుడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు ప్రభు. పక్షుల కంటే మనం శ్రేష్ఠులం కామా? దేవుని బిడ్డలారా, దేనికి కూడా దైవ సేవకులు దేనికి కూడా కృంగిపోవద్దు. అది లేదు ఇది లేదని బాధపడవద్దు. ప్రార్థన చేయండి అంతే. కొందరికి మనుషులు బాగా సహాయం చేసేవాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఏ సహాయం ఎవరి ద్వారా లేనప్పుడు దేవుని మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ అవసరతలు తీరుస్తాడు. దేనిని గురించి కూడా మీరు చింతించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దైవ సేవకులకు నేను ఒకటే మాట చెప్తున్నాను, అమ్మగారులకు, అయ్యగారులకు, దేవుని వైపు చూడండి. దేవుడే గొప్ప కార్యాలు మన ఎడల ఆయన జరిగిస్తాడు. ఈ దినము మరి దేవుడు ఎంతగానో నన్ను దీవించాడు. కేవలం విశ్వాసం మీదనే ఉన్నాను. కేవలం విశ్వాసము, ప్రార్థన మీదనే నేను ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు ఎన్నో సాక్ష్యాలు నేను యూట్యూబ్లలో వింటూ ఉన్నాను. పలానోళ్ళు ఎంతో సహాయం చేశారు, అది ఇది. అలాంటి వాళ్ళు నాకు పరిచయమే ఉండరు. నాకు ఎంతసేపు పేద ప్రజలతోనే నా సహవాసం. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి దేనిని గురించి కూడా మీరు చింతించకూడదు. అలాగే విశ్వాసులైనటువంటి మీరు కూడా గృహంలో ఏమీ లేదని బాధపడవద్దు, ఉద్యోగం లేదని బాధపడవద్దు, పిల్లలకు వివాహం కావడం లేదని బాధపడవద్దు, సొంత గృహము లేదని బాధపడవద్దు, ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నామని బాధపడవద్దు. నీ పరిస్థితులన్నీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నీ సమస్యలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు. తప్పకుండా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతకాలి. అప్పుడు నీకు ఏదేది అవసరమో అవన్నీ కూడా దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ దినము నుంచైనా, ఈ దినము నుండి అయినా దేవుని వైపు తిరిగి చూడు. దేవుని సన్నిధిలో ముందుకు సాగు. ప్రియ దైవ సేవకుడా, సేవకురాలా, నీవు కూడా మందిరం లేదని బాధపడవద్దు, స్థలం లేదని బాధపడవద్దు, సంఘం చిన్నగా అయిపోతుందని బాధపడవద్దు. దేవుని వైపే చూడండి. దేవుడే తప్పకుండా మీ అవసరతలన్నీ తీరుస్తాడు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, తప్పకుండా మీ కొదువలన్నీ ఆయన తీరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీ పాదములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఎన్ని ఇరుకులతో, బాధలతో, శోధనలతో, శ్రమలతో, కొదువులతో బాధపడుతున్నారో నాయన, ఆహారము లేక, వస్త్రాలు లేక, ఆర్థిక ఇబ్బందులతో అయ్యా గృహంలో కూడా కార్యాలు జరగక కృంగిపోయి ఉంటున్నారు. అటు బిడ్డలందరినీ నీ పాదశానికి తీసుకొస్తున్నాను అయ్యా. మొట్టమొదటగా ప్రతి ఒక్కరూ నీ నీతిని, రాజ్యాన్ని వెతుకుటకు సహాయం చేయండి.
ఆ తర్వాత వారి కొదువులన్నీ తీరుస్తానంటున్నావు కాబట్టి అయ్యా అందరూ కూడా మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతుకుటకు సహాయం చేయండి. ప్రతి వారి కొదువులను మీరు తీర్చి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. నా ఫోన్ నంబర్ 9849874586. మెసేజ్ చేయండి చాలు, ఫోన్ కాల్స్ అవసరం లేదు. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. అలాగే ఈ యొక్క గుర్తుల్లో మీరు ఊకే అట్లా టచ్ చేయండి, మీ ఫింగర్ ఏమాత్రం అరిగిపోదు. ఇలా టచ్ చేయండి అనగా మరి ఎంకరేజ్మెంట్ చేయాలి సేవను కనుక ఆ విధంగా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.